ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మనం ఎంతో ఇష్టపడ్డ మర్యాద రామన్న మూవీని సన్ ఆఫ్ సర్దార్ అనే పేరుతో రీమేక్ చేసి పాడు చేశారు అజయ్ దేవగన్. అక్కడితో ఆపేయలేదు ఆయన. ఎల్సీయూ అనే ఫ్రాంచైజ్ పుట్టడానికే కారణంగా ఒక కల్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న ఖైదీ మూవీని కూడా భోలా అనే పేరుతో రీమేక్ చేసి ఆ మూవీని కూడా పాడు చేశారు అజయ్ దేవగన్ గారు. మరి ఇలాంటి పాత పగలన్నింటినీ మనసులో పెట్టుకొని తీశారేమో నాకు తెలియదు కానీ అజయ్ దేవగన్ గారు చేయక రైడ్ అనే ఒక నో నాన్సెన్స్ మూవీ తీస్తే ఆ మూవీని కాస్త చిందరవందర చేసి చీల్చి చెండాడేశారు మన హరీష్ శంకర్ గారు. అయినా రైడ్ మూవీని పాడు చేస్తే నీకొచ్చిన నొప్పేంటి, అది మన తెలుగు సినిమా ఏం కాదు కదా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. అలా అనుకునే వాళ్ళ కోసం ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. నాకు సినిమా బాగుందా లేదా అన్నదే ముఖ్యం తప్ప అది ఏ భాషలో తీశారన్నది నాకు అనవసరం. తెలుగు మన మాతృభాష కాబట్టి, ఏ ఇబ్బంది లేకుండా సులువుగా అర్థం చేసుకునే భాషే కాబట్టి తెలుగు సినిమాలు చూడడానికే ఎక్కువగా ఇష్టపడతాను. అలా అని వేరే భాషలో తీసిన మంచి సినిమాల్ని మన భాషలో తీసి చెడగొట్టేస్తామంటే గనక భాషాభిమానం పేరు చెప్పుకొని ఆ తప్పుల్ని సమర్థించలేను. ఏం వాళ్ళు చేస్తేనే తప్ప, మనం చేస్తే తప్పు కదా? మన సినిమాల్ని వేరే వాళ్ళు పాడు చేసినప్పుడు మనకి ఎంత కోపం వస్తుందో అదే పని మనోళ్ళు చేసినా కూడా అంతే కోపం వస్తుంది కదా. సరిగ్గా ఆలోచిస్తే ఇది అందరికీ అర్థమైపోయే విషయం అయినప్పటికీ కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు కాబట్టి ఈ వివరణ ఇవ్వాల్సి వస్తుంది. సరే, ఈ గొడవలన్నీ పక్కన పెట్టి మూవీ నాకు ఎందుకు నచ్చలేదన్న విషయం గురించి చెప్తా. నాకున్న ఫ్రస్ట్రేషన్కి ఫ్లోలో కొన్ని స్పాయిలర్స్ కూడా చెప్పేస్తానేమో అనిపిస్తుంది. కావున ఈ మూవీని గనక చూసే ఉద్దేశం మీకుంటే ఈ వీడియోని ఎక్కడితోనే ఆపేసి మూవీ చూశాక ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అవడమే హీరో గారి ఇంట్రడక్షన్ కోసం పెట్టిన ఒక మాస్ ఫైట్ వస్తుంది. ఆ ఫైట్ నుండి లీడ్ తీసుకొని మన హీరో గారి ప్రొఫెషనలిజం చూపెట్టడం కోసం అన్నట్టుగా ఒక ఐటీ రైడ్ సీన్ని చూపిస్తారు. ఈ వ్యవహారం మొత్తంలో ఎక్కడ కూడా ఒక లాజిక్ అంటూ ఉండదు. సరేలే, ఈ ఐటీ రైడ్ సీన్ ఈ మూవీకి అంత ఇంపార్టెంట్ కాదు కదా అని దాన్ని ఇగ్నోర్ చేశాక అక్కడి నుండి ఒక గంట పాటు కథకి సంబంధం లేని సోది కామెడీ సీన్లు వస్తాయి. నవ్వురాని ఆ కుళ్ళు కామెడీ సీన్లలో చిటికడు రేసిస్ట్ జోకులు, బాడీ షేమింగ్ జోకులని కూడా మేళవించి తాము వండి వార్చిన అద్భుతమైన హాస్యరసంతో మనలో నిద్రపోతున్న నీరసాన్ని తట్టిలేపుతారు. పైగా ఇది చాలదన్నట్టుగా హీరోయిన్ గారికి ఇచ్చిన పారితోషికానికి 100% న్యాయం చేయాలనే సదుద్దేశంతో ఆమె అందచందాల్ని ప్రదర్శించడానికి వీలుగా ఉండే విధంగా కొన్ని సీన్లని పాటల్ని ఇరికించి పారేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కాస్త ఊరటనిచ్చింది. ఒక పాయింట్ తర్వాత చికాకుగా మారింది. యూట్యూబ్లో ఓల్డ్ హిందీ సాంగ్స్ జ్యూక్ బాక్స్ ఉంటున్నట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు క్రమం తప్పకుండా వినబడే ఆ పాత హిందీ పాటలనే చెప్పాలి. ఇక మొత్తానికి ఆ ఫస్ట్ గంట గడిచాక హీరోయిన్ హీరోకి పడిపోయాక ఇక్కడి నుండి సినిమాలో సుత్తి సన్నివేశాలు ఉండవు. అసలు రైడ్ మొదలై ఇక్కడి నుండి మూవీ పరుగులు తీస్తుందని పిచ్చి ఆశలు పెట్టుకున్న నాకు ఇక్కడ కూడా తీవ్రమైన నిరాశ ఎదురైంది. ఈ మూవీకి ఆయువు పట్టు లాంటి ఈ రైడ్ ఎపిసోడ్ని చమ్మక్ చంద్ర కామెడీ సీన్స్, హీరోయిన్తో ఇంకో 2 డ్యూయట్ సాంగ్స్, విలన్కి హీరోకి మధ్య సమయం సందర్భంతో పని లేకుండా వచ్చే కన్ఫ్రంటేషన్ సీన్లతో నింపేసి సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్ కంటే దారుణంగా తయారు చేశారు. హీరో గారి బాడీ లాంగ్వేజ్లో ఆయన ఉద్యోగానికి తగ్గ హుందాతనం కనబడదు. పోన్లే, మన హీరో ఫన్నీ ఫెలో అయి ఉంటాడులే అనుకుని సరిపెట్టేసుకుందాం. కానీ హీరో గారి క్యారెక్టర్ని లేపడం కోసమని రైడ్ చేయడానికి వచ్చిన రిమైనింగ్ ఆఫీసర్స్ని లంచం కోసం పరితపించే కక్కుర్తి మనుషుల్లా చూపించడం ఎంతవరకు సబబు చెప్పండి? హీరో వెళ్ళింట్లో 3 రోజుల వరకు సోదాలు జరుపుతుంటాడు. రైడ్ మూవీలో హీరో 3 రోజుల పాటు ఐటీ రైడ్ చేయడానికి సరైన కారణం ఉంటుంది. కానీ ఈ మూవీకి వచ్చేసరికి హీరో 3 రోజులు ఇంట్లో ఉండి ఏం చేస్తాడో తెలియదు. వచ్చిన పని చేయడం మానేసి పంచ డైలాగులు వేసుకుంటూ ఇంట్లో అటు ఇటు పచారులు చేస్తూ ఉంటాడు మన హీరో. ఈ విషయం పక్కన పెడితే అసలు విలన్ ఇంట్లో రైడ్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో చెప్పరు. ర్యాండమ్గా పై అధికారి ఆర్డర్ వేస్తే మన హీరో వెళ్ళి రైడ్ చేసేస్తాడంతే. ఒక పక్కేమో ఊరంతటికీ విలన్ అంటే భయం అని చూపిస్తారు. కానీ విలన్ ఇంట్లో ఉన్న చమ్మక్ చంద్ర మాత్రం వెక్కిలి వేషాలు వేస్తూ హీరోకి పనికొచ్చే పనులు చేస్తుంటాడు. అంత క్రూరమైన విలన్ అదంతా చూస్తూ ఊరుకుంటాడు తప్ప ఏమీ చేయడు. ఇలా నేను చెప్పుకుంటూ పోవాలే కానీ ఈ మూవీ నుండి ఇలాంటి ఆనిముత్యాలు గ్యాప్ లేకుండా రాలుతూనే ఉంటాయి. అందుకే చివరిగా ఈ మూవీలో నాకు చికాకు తెప్పించిన ఇంకొక సీన్ గురించి చెప్తా. మామూలుగా హీరో యొక్క మగతనానికి బిల్డప్లు ఇవ్వడం కోసం మూవీలో ఉండే కొంతమంది ఆడోళ్ళకి హీరో మీద ఆశ ఉన్నట్టుగా చూపిస్తారు కదా, ఆ టైప్లో ఈ మూవీలో కూడా ఒక సీన్ పెట్టారు. కానీ ఆ ఒక్క సీన్తో సాటిస్ఫై అవ్వక ఇంకొంచెం అతి చేద్దామనే ఉద్దేశంతో ఏకంగా ఒక మగ క్యారెక్టర్ కూడా హీరో ఫైట్ చేస్తుంటే చూసి తాను అమ్మాయిగా పుట్టుంటే ఎంచక్కా హీరో గారి మగతనాన్ని ఆస్వాదించే అదృష్టం దొరికేదన్నట్టుగా హీరో గారికి ఎలివేషన్లు ఇస్తాడు. కర్మరా బాబు, ఇలాంటి సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే క్రింజ్ ఫ్యాక్టర్ మీద డిస్కషన్స్ పెట్టుకోలే తప్ప పెర్ఫార్మెన్స్ల గురించి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి పెద్దగా మాట్లాడుకోలేం. అందుకే ఆ టాపిక్స్ని కంప్లీట్గా స్కిప్ చేసేస్తున్నా. ఇక ఇన్ని చెప్పాక నేను ఈ మూవీని మీకు రికమెండ్ చేయలేనన్న విషయం మీకు అర్థమైపోయి ఉంటుందని అనుకుంటున్నాను.
నేను చెప్పాల్సింది నేను చెప్పా. ఇక ఈ మూవీని చూడాలా వద్దా అన్నది మీ ఇష్టం. ఒకవేళ మీకు ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి నాకు కనబడిన మంచి విషయాలు ఏమైనా మీకు కనబడితే అవేంటో కామెంట్ చేసి చెప్పండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.